అప్పుడు ఇలా ఉంటుంది. అంతే కదా. టేక్ ద వర్క్ అవుట్ ఆఫ్ ఇంకొంచెం పెద్దగా చేసుకున్నాము. విల్ మేక్ ఇట్ 50 చేసుకున్న తర్వాత దీని కలర్ వచ్చేసి బ్లాక్ చేద్దాము. బ్లాక్ అయిపోయింది. సో ఇది ఇలా ఉండదు. లెట్స్ పబ్లిష్. ఫ్రంట్ ఎండ్కి పోదాం, రిఫ్రెష్ చేద్దాం. సో మీకు ఇలా వచ్చేసింది. ఇది అలైన్మెంట్ సరిగ్గా లేదు, దీని అలైన్మెంట్ కూడా సరిగ్గా లేదు. యాక్చువల్లీ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఈ టెక్స్ట్కి సెలెక్ట్ చేసుకునేసి జస్టిఫైడ్ చేసుకున్నాము. సో మ్యాటర్ అంతా జస్టిఫై అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ అండి. దీనికి సెలెక్ట్ చేసుకునేసి స్టైల్కి వెళ్ళి జస్టిఫై చేద్దాం. సో దిస్ విల్ బి లైక్ దిస్. ఓకే, ఇప్పుడు కొంచెం డిజైన్గా ఉంటుంది. ఇది దీనికి కూడా మేము కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. కాపీ చేసి పేస్ట్ స్టైల్ చేయండి. ఆ కలర్ ఏదైతే మేము యూజ్ చేస్తున్నామో ఆ కలర్ అవన్నీ ఫీచర్స్ అన్నీ దీనికి కాపీ అయిపోతుంది. సో నౌ దిస్ ఈజ్ రెడీ, దిస్ సెక్షన్ ఈజ్ రెడీ. మనకి ఇంకొకటి ఏం కావాలంటే ఇక్కడ ఈ ఇమేజ్ కావాలండి. సో విల్ యాడ్ దిస్ ఇమేజ్. ఈ కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ప్లస్ బటన్ ఉంటుంది. ప్లస్ బటన్ ఉంటుంది తర్వాత ఇమేజ్ ఎలిమెంట్ తీసుకొని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇమేజ్ సెలెక్ట్ చేయండి. మీ ఇష్టం, మీరు ఏదైనా ఇమేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఉంది కాబట్టి ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాము. దిస్ ఇమేజ్ విల్ కమ్ ఓవర్ హియర్. పబ్లిష్, ఫ్రంట్ ఎండ్, రిఫ్రెష్. మనకి ఇది వచ్చేసింది. సో దిస్ ఈజ్ అలైన్డ్. ఇంకా మీకు డౌట్ ఉంటే కినా కంటైనర్కి సెలెక్ట్ చేసుకోండి. కంటైనర్ సెలెక్ట్ చేసి సెంటర్ చేయండి. ఎవ్రీథింగ్ విల్ బి సెంటర్. రిఫ్రెష్, ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అలైన్ ప్రాపర్లీ నౌ. ఇది ఒక సెక్షన్, ఇది అబౌట్ అస్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది కావాలండి మనకి. ఇది కౌంటర్ అంటారు దీన్ని. ఇదేమంటే ఇలా నంబర్స్ ఇంక్రీజ్. ఇది వచ్చేసి ఆ కంపెనీ ఏదైతే ఏ కంపెనీకి అయితే మేము వెబ్సైట్ డిజైన్ చేస్తున్నామో ఆ కంపెనీ అచీవ్మెంట్స్ అనమాట ఇవి. అంటే వాళ్ళు సర్వీస్ చేసిన హ్యాపీ కస్టమర్స్ వీళ్ళు 12K ప్లస్ హ్యాపీ కస్టమర్స్. అంటే ఇది ఒక షోకేస్ అనమాట. ఇది ప్రతి కంపెనీ తన వెబ్సైట్లో షోకేస్ చేసుకుంటుంది. సో అది మేము డిజైన్ చేసి వాళ్ళకి ఇలాంటి అచీవ్మెంట్స్ మేము వాళ్ళకి డిజైన్ చేసి దీన్ని చేయాలంటే ఎలా చేయాలంటే 3 కంటైనర్స్ అండి. ఇది సపరేట్ 3 కంటైనర్స్. ఒక పెద్ద కంటైనర్లో పేరెంట్ కంటైనర్ లోపల 3 కంటైనర్స్ సైడ్ బై సైడ్ ఉంటాయి. సో లెట్ us డూ దట్. దీనికి ఈ సెక్షన్కి మధ్యలో ఒక కంటైనర్ కావాలి నాకు. సో ప్లస్ చూద్దాము. కంటైనర్ ఇన్సర్ట్ చేసుకున్నాము. చూస్ కంటైనర్. ఈ డైరెక్షన్ కంటైనర్ మనము సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు పేరెంట్ కంటైనర్ సెలెక్ట్ అయింది. దీని సైజ్ మనము కొంచెం పెంచుకుంటాము. లెట్స్ మేక్ ఇట్ 50 చేసుకున్నాము. దీని హైట్ 50 అయిపోయింది. 50నా 70 కావాలా? మేక్ ఇట్ 70 చేసుకున్నాము. 50 అనుకుంటా. 70 ఎక్కువ అయిపోతుంది. 50. ఇప్పుడు దీని లోపల వచ్చేసి ఈ కంటైనర్ లోపల 3 కంటైనర్స్ కావాలి నాకు. దానికి ఏం చేయాలండి? ప్లస్ అవుతండి, కంటైనర్ పంపండి. ఫస్ట్ కంటైనర్ వచ్చేసింది. సో ఇది లోపల ఫస్ట్ కంటైనర్. దీనికి డూప్లికేట్ చేసుకోండి. 2 వచ్చేసినాయి. మరి ఇంకొకసారి డూప్లికేట్ చేయండి. 3 కంటైనర్లు వచ్చేసినాయి. సో 3 కంటైనర్స్ వచ్చినాయి కాబట్టి సైడ్ బై సైడ్ అయిపోయినాయి. ఇప్పుడు మనము ఫస్ట్ కంటైనర్కి డిజైన్ చేసాం. ఇలా డిజైన్ చేయాలండి. ఇలా డిజైన్ చేయాలంటే ఏం కావాలండి? ఒక ఐకాన్ కావాలా. ఇది కౌంటర్, అంటే ఇది ఇలా నంబరింగ్ చేంజ్ అవుతుంది అనమాట. 1 to 12K నెంబర్స్ అవుతుంది. ప్లస్ కింద ఒక హ్యాపీ కస్టమర్స్ అని ఒక టెక్స్ట్ ఉంటుంది. సో ఫర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఈ కంటైనర్కి సెలెక్ట్ చేసుకునేసి ప్లస్ ఐకాన్ అవుతుంది. ఎలిమెంట్లో వచ్చి ఐకాన్ అని టైప్ చేయండి. ఐకాన్ వస్తుంది మీకు ఇక్కడ. సో ఈ ఐకాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఇది వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ కావాలి మనకి. కౌంటర్ కావాలంటే కంటైనర్కి సెలెక్ట్ చేయండి, ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేయండి, కౌంటర్ అని టైప్ చేయండి. కౌంటర్ అని టైప్ చేసి ఇది వస్తుందండి మీకు. ఇది దీని కింద పెట్టాలండి. దీని కింద వచ్చేసింది. సో ఇప్పుడు ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించాలంటే పబ్లిష్ చేయండి, ఫ్రంట్ ఎండ్ పోండి, రిఫ్రెష్ చేసుకోండి. సో ఇది వచ్చింది. బట్ దిస్ ఈజ్ నాట్ డిజైన్డ్ ప్రాపర్లీ. ఇదేమి మనకి ఇలా లేదు. సో దీనికి ఇలా చేయాలి. ఇప్పుడు ఇలా చేయాలంటే ఏం చేయాలంటే కంటైనర్కి సెలెక్ట్ చేసుకునేసి కంటైనర్కి ఫస్ట్ కలర్ ఇద్దామండి. బ్లూ కలర్ యూస్ చేస్తున్నారు. సో మనం కూడా బ్లూ కలర్ యూస్ చేస్తాం. స్టైల్కి పోదాము. స్టైల్కి పోయేసి బ్యాక్గ్రౌండ్ టైప్, కలర్, ఇంత కలర్ పెట్టుకోండి. ఈ కలర్, దిస్ ఈజ్ ఓకే.
ఈ కలర్ అయింది. ఇప్పుడు ఈ ఐకాన్ వచ్చేసి మనం చేంజ్ చేసుకోవాలి. ఐకాన్ ఇక్కడ ఏముంటుందంటే హౌస్ ఐకాన్ ఉంటుంది. సో ఇక్కడ ఐకాన్ ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఈ ఐకాన్ వస్తుంది. చేంజ్ ఐకాన్ లైబ్రరీకి వెళ్ళండి. ఐకాన్ లైబ్రరీకి వెళ్ళి ఇక్కడ హౌస్ అని టైప్ చేయండి. యూఎస్సి హౌస్ అని వచ్చేసింది. సో సెలెక్ట్ దిస్ వన్. మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్ సెలెక్ట్ దిస్ వన్ ఫర్ నౌ. ఇది వచ్చేసింది. తర్వాత మనకి కౌంటర్లో ఏముంటుంది 12K ప్లస్ అని ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి 100 అని ఉంటుంది. మనం ఏం చేయాలి 12K ప్లస్ కావాలా. 12K ప్లస్ కావాలంటే దీనికి సెలెక్ట్ చేయండి. కౌంటర్కి ఇక్కడ 100 ఉంది కదా, 100 తీసేయండి. 12 టైప్ చేయండి. 12 అని వస్తుంది. K ప్లస్ అని ఉంటుంది. K ప్లస్ అంటే సఫిక్స్లో పోయేసి క్యాపిటల్ K ప్లస్ ఇది వచ్చేసింది. తర్వాత కూల్ నెంబర్ ఉంది కదా, ఈ కూల్ నెంబర్కి ఏం చేయాలి హ్యాపీ కస్టమర్స్ అని టైప్ చేయాలి. అయిపోయిందా? సో దీని కలర్స్ చేంజ్ చేద్దాము. దీని కలర్ వచ్చేసి మనం స్టైల్కి వెళ్ళేసి ఇక్కడ ఐకాన్ కలర్ వైట్ అయిపోయింది. కౌంటర్లో వచ్చేసి దీనికి స్టైల్కి వెళ్ళేసి నంబర్ సెలెక్ట్ చేయండి. నంబర్లో ఇక్కడ మనం వైట్ చేద్దాము. తర్వాత హ్యాపీ కస్టమర్స్ టైటిల్కి వేసి బ్లాక్ లేకుండా దీనికి ఆఫ్ వైట్ చేద్దాము. చూడండి సేమ్ టు సేమ్ ఉంది కదా. ఇప్పుడు ఇది ఎలా ఉండదో ఇది కూడా ఇది ఎలా ఉండదో మనకి ఇది కూడా అలాగే వచ్చేసింది. బట్ ఇది అలైన్మెంట్ సరిగ్గా లేదు. ఇది పైన ఇది ఎక్కువ పైకి వెళ్ళిపోయింది, ఇక్కడ ఎక్కువ గ్యాప్ వచ్చింది. ఇదంతా సెంటర్ రావాలి, ఈ బాక్స్కి సెంటర్లో రావాలి. సో దానికి చేయాలంటే కంటైనర్కి సెలెక్ట్ చేయండి, లేఅవుట్కి వెళ్ళండి. లేఅవుట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు జస్టిఫై కాంటెంట్ ఉంటుంది. దీనికి సెంటర్ చేసుకోండి. సో అన్ని విధాలుగా ఇది సెంటర్ అయిపోతుంది. నౌ పబ్లిష్, గో టు యువర్ ఫ్రంట్ ఎండ్, రిఫ్రెష్ చేయండి, సెంటర్ అయిపోయింది. బట్ ఇంకా దీంట్లో అడ్జస్ట్మెంట్ చేయాలండి. ఏమంటే ఈ కార్నర్స్ రౌండెడ్ ఉన్నాయి, మన కార్నర్స్ రౌండెడ్ లేవు. ఓకేనా? సో దానికి ఏం చేయాలంటే కంటైనర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత స్టైల్కి రండి. స్టైల్కి వచ్చిన తర్వాత బార్డర్స్ అని ఉంటుంది. బార్డర్ రేడియస్లో వచ్చేసి 10 అని ఇచ్చేయండి. 10 అని ఇచ్చేసి పబ్లిష్ చేయండి. ఫ్రంట్ ఎండ్ రండి, రిఫ్రెష్ చేయండి. సో ద బార్డర్స్ కార్నర్స్ వచ్చేసి మీకు రౌండెడ్ అయినాయి. నౌ ఇట్ ఈస్ లుకింగ్ సేమ్ టు సేమ్. ఓకేనా? ఇప్పుడు మనకి 3 కంటైనర్స్ ఇలాగే చేయాలి. జస్ట్ ఏం లేదండి, దీనికే మీరు ఈ కంటైనర్కి సెలెక్ట్ చేసి డూప్లికేట్ చేయండి. ఇక్కడ వచ్చేసింది. ఇంకొకసారి డూప్లికేట్ చేయండి. 3 వచ్చేసినాయి. ఈ ఎక్స్ట్రా ఉన్నాయి కదా, దీనికి డిలీట్ చేసేయండి. ఎంటీవీ డిలీట్ అయిపోయినా ఇది వచ్చేసినాయి. పబ్లిష్ చేయండి. ఫ్రంట్ ఎండ్కి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. సో 3 కంటైనర్స్. బట్ ఇవి సేమ్ ఉన్నాయి. ఇది సేమ్ కాకూడదు, ఇలా ఉండాలి. అంటే ఇది షీల్డ్ వచ్చింది 150 ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ అంటే ఇది మొత్తం ఈ కాంటెంటే డిఫరెంట్ ఉంటుంది. సో ఫర్ దట్ వాట్ యూ హ్యావ్ టు డూ సేమ్ అండి. ఇక్కడ పోయేసి సెట్టింగ్స్లో వెళ్ళండి. దీనికి ఏం చేయాలంటే ఐకాన్ చేంజ్ చేసేయండి. ఐకాన్ వచ్చేసి షీల్డ్ ఉంటుంది దీంట్లో, SHIELD షీల్డ్. ఈ షీల్డ్ సెలెక్ట్ చేసుకోండి. సో షీల్డ్ వచ్చేసింది. దీంట్లో వచ్చేసి మనకి 150 ప్లస్ ఉంటుంది. సో మేక్ ఇట్ 150 ప్లస్. దీనికి వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ 150 కొట్టండి. K రిమూవ్ చేసేయండి, ఓన్లీ ప్లస్ మాత్రమే పెట్టండి. 150 ప్లస్ వచ్చింది. హ్యాపీ కస్టమర్స్ లేకుండా దానికి ఏముండదు, ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్. సో టైప్ ఇట్ ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు 90 అవార్డ్ ఐకాన్ ఉంటుంది. సో లెట్ us డూ దట్. దీనికి సెలెక్ట్ చేసుకోండి, ఐకాన్లో పోండి, అవార్డ్ అని కొట్టండి. అవార్డ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అవార్డ్ వచ్చేసింది. తర్వాత ఇది వచ్చేసి 97 ప్లస్ ఉంటుంది. ఇక్కడ మనం చేంజ్ చేసుకున్నాము, 97 చేద్దాము నంబర్. K ప్లస్ రిమూవ్ చేసి ఓన్లీ ప్లస్ పెడదాం. సో 97 ప్లస్ అయిపోతుంది అది. 97 ప్లస్ ఏముండదు, ఈవెంట్స్ కండక్టెడ్. హ్యాపీ కస్టమర్స్ రిమూవ్ చేసి EVENTS ఈవెంట్స్ కండక్టెడ్ చూసుకోండి. ఇప్పుడు అంతా సేమ్ వచ్చేసింది. రిఫ్రెష్, అంతా చేంజ్ అయిపోయిందండి. 12K హ్యాపీ కస్టమర్స్, 150 ప్లస్ ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్, 97 ప్లస్ ఈవెంట్స్ కండక్టెడ్. ఇది ఎలాగ ఉండదో ఇది కూడా అలాగే ఉండదు. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ అబౌట్ సెక్షన్ నౌ. ఇప్పుడు మీరు అబౌట్కి క్లిక్ చేస్తున్నారు అనుకోండి, అబౌట్ సెక్షన్ వస్తుంది. సో అబౌట్ సెక్షన్ ఇంతవరకు ఉంటుందండి. నెక్స్ట్ ఫాలోస్ బై సర్వీసెస్ ఉంటుంది. ఇంతవరకు ఇప్పుడు నేను చెప్పినంత వరకు మీకు అర్థం అయ్యి ఉంటుంది, ఐ బిలీవ్ సో. ఓకే,
సో పెద్ద కష్టమేం కాదు. నేను కూడా ఏ ఇంజనీరో లేకపోతే ఐటీ ఇంజనీర్ కానీ నాకు బేసిక్ కంప్యూటర్ మాత్రమే వచ్చింది. బట్ నా ఇంట్రెస్ట్ దీంట్లో ఉండింది కాబట్టి ఇది నేను నేర్చుకున్నాను. నేర్చుకునే టైంలో కూడా నేను ఎక్కువ స్ట్రగుల్ చేయలేదు, ఈజీగా నేను నేర్చుకున్నాను. నేను కూడా మీలాగే నేను కూడా కోర్సెస్ అంటే నేను కోర్స్ కొనుక్కొని నేర్చుకున్నాను. మీకు నేను ఫ్రీగా నేను నేర్పిస్తున్నాను. సో పెద్ద కష్టం ఏం లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చండి. ఇది ఇంతవరకు మీరు ఫాలో చేస్తున్నారు, ఇంతవరకు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే డెఫినెట్లీ మీకు వచ్చేయాల. ఇంతవరకు నేను చేసిండేది మీకు డెఫినెట్లీ వచ్చేలా. యూ కెన్ డూ ఇట్ బై యువర్ ఓన్ నౌ. ఓకే, ఇంకా కొంచెం ఉండదండి, అంతే. సర్వీసెస్ ఉంటుంది, కాంటాక్ట్ ఉంటుంది. సో మీకు ఇంతవరకు ఇంట్రెస్టింగ్ కలిగిందా, నేను చెప్పిండేదంతా మీకు అర్థమైందా, ఐఎమ్ ఐ టీచింగ్ యూ ప్రాపర్లీ, అంటే నేనేమైనా మిస్టేక్స్ చేయకుండా, అంటే నాకు కొంచెం నాకు ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంచెం తెలుగు అంతగా రాదు, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ప్రాపర్లీ. మీకు ఇఫ్ యూ థింక్ దట్ ఐఎమ్ టీచింగ్ యూ ప్రాపర్లీ, ఇఫ్ యూ థింక్ దట్ మై దిస్ వన్ ఇస్ గుడ్, ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఏమవుతుందంటే నా ఛానల్కి మీరు సపోర్ట్ చేసినట్లు అవుతారు. సో డెఫినెట్లీ ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఐ థింక్ సో దట్ మీరు నా ఛానల్కి ఏకే డిజిటల్ వర్క్స్, నా ఛానల్ పేరు వచ్చేసి ఏకే డిజిటల్ వర్క్స్. ఇంకా రాబోయే రోజుల్లో చాలా వెబ్సైట్స్ నేను తయారు చేయబోతున్నాను. అంటే మెడికల్ వెబ్సైట్స్ ఉంటాయి, జిమ్ వెబ్సైట్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి రెస్టారెంట్స్ ఉంటాయి, రెస్టారెంట్ వెబ్సైట్స్, హోటల్ వెబ్సైట్స్, సర్వీసెస్ వెబ్సైట్స్, ఇలాంటివన్నీ నేను ఎవ్రీ వీక్ నేను అప్లోడ్ చేస్తుంటాను. సో మీకు ఒక మంచి ఇన్స్పిరేషన్ కూడా దొరుకుతుంది. ఈ ఇమేజెస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలా, దానికి ఎలా క్రాప్ చేయాలా, క్యాన్వా ఎలా, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో నేను క్యాన్వా కూడా నేను చెప్తాను మీకు. క్యాన్వా కోర్సెస్ కూడా ఉంటాయి. సో ఈ క్యాన్వా ఏమంటే, క్యాన్వాతో యూస్ఫుల్ ఏమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ మేమైతే ఏదైతే యూజ్ చేస్తున్నాం కదా, దీనికి మీరు మంచి ఎలిమెంట్స్ ఇచ్చి ఇంకా ఇమేజ్ డౌన్లోడ్ క్యాన్వాలో మంచి ఇమేజ్ మీరు క్రియేట్ చేయొచ్చు. ఆ ఇమేజ్ని మీరు హీరో సెక్షన్కి యూజ్ చేసి అనమాట. ఇది జస్ట్ డౌన్లోడ్ చేసుకునేది మాత్రమే మీకు అప్లోడ్ చేస్తున్నాం. బట్ క్యాన్వాలో అయితే మీరు కస్టమైజ్ చేసుకొనేసి ఒక ఇమేజ్కి మీరు అప్లోడ్ చేయొచ్చు. అది కూడా నేను నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీకు నేను క్యాన్వా గురించి చెప్తాను. అండ్ ఇవన్నీ నేర్చుకుంటే మీకు ఏం యూజెస్ ఉంటాయి, ఎక్కడ మీరు దీంట్లో ఒక సైడ్ హజల్గా మీకు ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఇంట్లో కూర్చొని మీరు, నేను చెప్తున్నాను కదా, ఈ స్కిల్ నేర్చుకున్నారంటే గినా బిలీవ్ మీ, ఇంట్లో కూర్చొని మీరు లక్షలు సంపాదించవచ్చు. ఐఎమ్ నాట్ జోకింగ్. దీంట్లో చాలా డబ్బు ఉండాలి. జస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ దిస్ స్కిల్. ఇది చాలా ఈజీగా, చాలా తొందరగా నేర్చుకుంటారు. వేరే స్కిల్స్ అయితే మీకు ఇట్ విల్ టేక్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మీరు ఒక కంప్యూటర్ది జస్ట్ వర్డ్, ఎక్సెల్ ఇవి నేర్చుకోవాలంటేనే మీకు 6 months పడుతుంది. ఇదైతే మీకు వితిన్ 1 week, నా కోర్సెస్ రెగ్యులర్గా ఫాలో చేయండి. మీరు వితిన్ 1 week లేదంటే మహా అంటే 10 days లోపల యూ విల్ బి రెడీ టు డిజైన్ ఏ వెబ్సైట్ బై యువర్ ఓన్. బేసికే కానివ్వండి, యూ విల్ రెడీ. దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు ప్రొఫెషనల్ వెబ్సైట్ డిజైనర్గా కన్వర్ట్ అయిపోతారు. సో దాని తర్వాత మీరు వచ్చేసి ఈ బిజినెస్ ఓనర్స్కి అప్రోచ్ చేయొచ్చు. ప్రతి బిజినెస్ అంటే మీరు ఇంట్లో కూర్చొని వాళ్ళకి కాల్స్ చేసి మీకు వెబ్సైట్ డెవలప్ చేసిస్తాము అలా చెప్పేసి వాళ్ళకి ఈ వెబ్సైట్ వల్ల ఏమేమి అడ్వాంటేజెస్, ఎవ్రీవన్ సి ఈరోజు కాలంలో వచ్చేసి ప్రతి ఒక్కరికి వెబ్సైట్ కావాలండి వాళ్ళ బిజినెస్కి ప్రమోట్ చేసుకునేకి. సో ఎవ్రీ బిజినెస్ ఓనర్ విల్ హ్యావ్ ఎ వెబ్సైట్. మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఎవరైతే చేసుకోలేదు వాళ్ళకి మీరు చెప్పొచ్చు, వాళ్ళకి మీరు రికమెండ్ చేయొచ్చు, సార్ మీరు వెబ్సైట్ తయారు చేసుకోండి, దీనివల్ల మీ ఆన్లైన్ ప్రెజెన్స్ ఉంటుంది, ఒక మంచి మీది ఎలివేషన్ ఉంటుంది అని చెప్పేసి మీరు వాళ్ళకి రికమెండ్ చేస్తే డెఫినెట్లీ దే విల్ నాట్ సే నో ఫర్ దట్. ఎందుకంటే నవేడేస్ వెబ్సైట్ ఈజ్ కంపల్సరీలీ రిక్వైర్డ్ అనమాట ప్రతి బిజినెస్కి. అది ట్రస్ట్ డెవలప్ చేస్తుంది. సో ఇలాంటి వర్డ్స్ మీరు పిచ్ చేయాలి కస్టమర్కి. చేసినప్పుడు ఏమవుతుందంటే హీ విల్ గెట్ ఇంట్రెస్టెడ్ టు గెట్ హిస్ వెబ్సైట్ డిజైన్. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ పని ఇస్తాడు. దాని ద్వారా మీరు ఇన్కమ్, ఒక్క వెబ్సైట్ తయారు చేసి మహా అంటే మీకు 2 లేకపోతే 3 రోజుల్లో తయారు చేసేయచ్చు. సో ఈ 2-3 రోజుల్లో మీ సంపాదన ఎంత ఉంటుందంటే 10 to 15,000 రూపీస్ యూ కెన్ ఛార్జ్ ఫర్ దెమ్. ఇంకా దాని తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ అనేది కూడా ఉంటుంది. అది నేను కూడా చెప్తాను మీకు. ఒకేసారి అన్నీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో హౌ ఈజ్ ద ప్యాసివ్ ఇన్కమ్? వెబ్సైట్స్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది, 1 time ఇన్కమ్ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది అనమాట. ఆన్లైన్ సంపాదించు డబ్బులు, ఇవన్నీ చేయొచ్చు. బిఫోర్ దాట్ యూ ఫస్ట్ లెర్న్ ద వెబ్సైట్. రెగ్యులర్గా ఫాలో చేయండి, ఒక నోట్స్ చేసుకోండి. నేను చెప్పే పాయింట్స్ అన్నీ నోట్ డౌన్ చేసుకుంటూ ఉండండి. మరీ చూడండి, ఎక్కడన్నా డౌట్ వస్తే. మీకు ఇంకా డౌట్ క్లియర్ కాలేకపోతే నా కామెంట్ సెక్షన్లో మీ ఏదైతే డౌట్ ఉంటుందో కామెంట్ చేయండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. మీ ప్రతి క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. ఐ విల్ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్స్. ఓకే, సో ప్రతి దానికి నేను రెస్పాండ్ అవుతాను.
ప్రతి మీ డౌట్స్కి నేను రెస్పాన్స్ చేస్తాను. ఓకే, సో ఇదే అండి ఇప్పుడు. సో విల్ గో హెడ్ టు సర్వీసెస్ సెక్షన్. నేను నా రిక్వెస్ట్ మీరు లైక్ చేయడము, షేర్ చేయడము, మళ్ళీ సబ్స్క్రైబ్ చేయడం నేను ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నానో డెఫినెట్లీ మీరు ఇప్పటివరకు చేసేసి ఉంటారు. సో విల్ హెడ్ ఆన్ టు సర్వీసెస్ సెక్షన్. ఓకే, సర్వీస్ సెక్షన్ ఎలా ఉందంటే ఇలా ఉండండి. ఇట్ విల్ స్టార్ట్ లైక్ దిస్. ఇట్స్ ఎ కంటైనర్, సింపుల్ కంటైనర్, ఒకటే కంటైనర్ అండి. ఒక కంటైనర్లో హెడింగ్ ఉండదు, ఇంకొక హెడింగ్ ఉండదు, పారాగ్రాఫ్ ఉండదు, అంటే ఒకటి కింద ఒకటి ఉండదు. సో మీరు ఒకటే పేరెంట్ కంటైనర్ తీసుకున్న తర్వాత డౌన్వర్డ్ డైరెక్షన్ చేసుకోండి. విల్ గో దిస్. ఈ సర్వీసెస్ సెక్షన్ ఇది టెంపరరీ సెక్షన్. సో విల్ రిమూవ్ ద థింగ్స్ హియర్. ఇది సర్వీసెస్ చేద్దాము, దీని కలర్ కూడా చేంజ్ చేద్దాము. విల్ మేక్ ఇట్ టు వైట్ అయిపోయింది. వైట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం కావాలంటే మనకి దీని డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలా. దీని డైరెక్షన్ ఆల్రెడీ డౌన్వర్డ్లో ఉంది, సో విల్ యూస్ డౌన్వర్డ్ ఓన్లీ. ఇక్కడ మనకి ఏం కావాలంటే ఒక హెడ్డింగ్, రెండు హెడ్డింగ్, ప్లస్ ఐకాన్ అవుతుంది. హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసింది. సో వాట్ ఈస్ ద హెడ్డింగ్? అవర్ సర్వీసెస్. విల్ టైప్ అవర్ సర్వీసెస్ హియర్. అవర్ సర్వీసెస్ వచ్చింది. దాని కింద ఇంకొక హెడ్డింగ్ ఉండదండి. జస్ట్ కాపీ దిస్. దీనికి డూప్లికేట్ ఇక్కడ ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేసి డూప్లికేట్ చేసింది, వచ్చేసిన తర్వాత దీనికి ఏం చేయాలంటే ఇది ఏదైతే ఉంటుందో మేక్ యువర్ హోమ్, కాపీ చేసుకోండి, పేస్ట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసింది. దాని తర్వాత మనకి ఏం కావాలో ఒక పారాగ్రాఫ్ కావాలి. ఇక్కడ పారాగ్రాఫ్ కావాలంటే కంటైనర్కి సెలెక్ట్ చేయండి, ప్లస్ ఐకాన్ అవుతండి, టెక్స్ట్ ఎడిటర్ తీసుకోండి. టెక్స్ట్ ఎడిటర్ ఇక్కడ ప్లేస్ చేయండి దీని కింద. సో టెక్స్ట్ ఏమి ఉండదండి, ఇది ఉండదండి, XYZ అవి బ్లా. సో దీనికి కాపీ చేయండి, ఇక్కడ రండి. ఇది బై డిఫాల్ట్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో రిమూవ్ చేయండి, దీనికి పేస్ట్ చేసేయండి. ఇది వచ్చేసింది. బట్ నేను ఇక్కడ వీళ్ళు అలైన్ చేయలేదు సరిగ్గా. వీ విల్ అలైన్ దిస్ ప్రాపర్లీ. నాకు అలైన్మెంట్ పైన నేను చాలా కాన్సన్ట్రేట్ చేస్తాను. నాకు గజిబిజి ఉండకూడదు. స్టైల్కి పోండి, జస్టిఫై చేయండి. సో దిస్ విల్ గెట్ లైక్ దిస్. ఇప్పుడు దీనికి వచ్చేసి మీరు ఇక్కడ మనము ఈ హెడ్డింగ్ ఉంది కదా, దీనికి కాపీ చేస్తాము. రైట్ క్లిక్, కాపీ, కిందకి రండి. దీనికి రైట్ క్లిక్ చేయండి. పేస్ట్ స్టైల్ బాగా వినండి అండి. పేస్ట్ స్టైల్ చేస్తే మాత్రమే దాని ఫీచర్స్ మాత్రమే కాపీ అవుతాయి. ఇక్కడ దీనికి ఏం చేయాలంటే మీరు సైజ్ పెంచాలా. అంటే ఈ సైజ్ పెట్టుకుంటాము, ఇది ఎక్కువ అయిపోతుంది సైజు. ఓకే, విల్ గో. దీని సైజ్ పెంచుకున్నాం అంతే సార్. టైపోగ్రఫీ సైజ్ లెట్స్ మేక్ 40 చేద్దాము. దీని కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేద్దాము. బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్కి వచ్చేసి పారాగ్రాఫ్ కలర్, పారాగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ కలర్ ఆల్రెడీ మా దగ్గర ఉంటుంది. సో దీనికి సింప్లీ కాపీ చేద్దాము. కాపీ చేసి పేస్ట్ స్టైల్ చేద్దాం. ఓకే, ఇది పేస్ట్ కింద కొట్టినారనుకోండి, మీరు పేస్ట్ ప్రెస్ చేస్తే ఈ పారాగ్రాఫ్ ఇది ఎలాగుండో అలా కాపీ అయిపోతుంది. నాకు ఈ పేస్ట్ స్టైల్ మాత్రమే కావాలా, అంటే ఫీచర్స్ మాత్రమే కాపీ కావాలా. సో పేస్ట్ స్టైల్ చేయండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పబ్లిష్ చేయండి, ఫ్రంట్ ఎండ్ పోండి, రిఫ్రెష్ చేయండి. సో ఈ సర్వీసెస్ గ్రీన్ అంతా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు రిఫ్రెష్ చేసినాం. సో సర్వీసెస్ సెక్షన్ వచ్చేసింది. వచ్చిన తర్వాత మరి మనకు సర్వీసెస్లో ఏముంటుంది, హౌస్ కీపింగ్ సర్వీసెస్ ఉంటుంది, లాండ్రీ సర్వీసెస్ ఉంటుంది. ఇది ఎట్లా చేస్తామండి, ఒక పెద్ద కంటైనర్ తీసుకోవాలా, మెయిన్ కంటైనర్ లోపల 2 కంటైనర్స్, ఇదొక కంటైనర్ తీసుకోవాలా. హౌస్ కీపింగ్ ఇది మ్యాటర్కి ఒక కంటైనర్, అంటే హెడ్డింగ్కి దీనికి ఒక కంటైనర్ కావాలా, దీనికి ఒక కంటైనర్, ఇమేజ్కి ఒక కంటైనర్ కావాలా. సో ఒక కంటైనర్ లోపల సైడ్ బై సైడ్ 2 కంటైనర్స్ కావాలండి. అలా చేయాలంటే ఏం చేయాలండి, ఇప్పుడు ఇక్కడ మనం కంటైనర్ కావాలంటే ఇక్కడ ప్లస్ అవుతాలని చెప్పాను, ప్లస్ అవుతండి, కంటైనర్ ఇన్సర్ట్ అయిపోతుంది. ఒక కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి, సైడ్ బై సైడ్ కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి. వచ్చిన తర్వాత దీని హైట్ పెంచుకోండి. VH చేసుకోండి 70 వరకు పెట్టుకోండి చాలు. ఇదైన తర్వాత దీని లోపల వచ్చేసి మనము 2 కంటైనర్స్ పెట్టుకుంటామండి. ఈ కంటైనర్ దీని లోపల ఒక కంటైనర్ వచ్చింది, దీనికి డూప్లికేట్ చేయండి, ఇంకొక కంటైనర్ వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ ఏముండదండి, ఒక ఇమేజ్ వచ్చింది. ఫస్ట్ మనం ఒక ఇమేజ్ తీసుకున్నాము. ఇమేజ్ తీసుకోవాలంటే ఈ కంటైనర్కి సెలెక్ట్ చేయండి, ప్లస్ అవుతండి, ఇమేజ్ ఎలిమెంట్కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ వస్తుంది, చూజ్ ఇమేజ్లో మనము ఏదో ఒకటి, అంటే ఏమిది లాండ్రీ సర్వీస్, ఇది ఏమిది హౌస్ కీపింగ్ సర్వీసెస్. సో హౌస్ కీపింగ్ రిలేటెడ్ ఏదైతే ఉండదో అది మీరు ఇక్కడ ఏముండదు, హౌస్ కీపింగ్కి ఇక్కడ ఏం లేదు. సో అప్లోడ్
అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్, ఈ హౌస్ కీపింగ్ ఇమేజ్ పెడదామండి. వచ్చింది సెలెక్ట్ హౌస్ కీపింగ్ ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు మనకేం కావాలండి, ఇక్కడ మ్యాటర్ కావాలా, హౌస్ కీపింగ్ సర్వీస్ ఒక హెడ్డింగ్ ఉండాలి, తర్వాత టెక్స్ట్ ఉండాలి. సో గో టు దిస్, ఈ కంటైనర్ సెలెక్ట్ చేయండి, ప్లస్ ఐకాన్ అవుతుంది, హెడ్డింగ్ తీసుకోండి, హెడ్డింగ్ వచ్చేసింది. హెడ్డింగ్లో ఏముండదు, హౌస్ కీపింగ్ సర్వీసెస్. సో ఇక్కడ మీరు హౌస్ కీపింగ్ సర్వీసెస్ అని రాయండి. ఈ హౌస్ కీపింగ్ సర్వీసెస్ నాకు ఇలాగే కావాలండి. సో విల్ గో దిస్, రైట్ క్లిక్, కాపీ, ఇక్కడికి వచ్చేసి మీరు పేస్ట్ స్టైల్ కొట్టండి, హౌస్ కీపింగ్ సర్వీసెస్, ఇది దాని స్టైల్, ఈ హెడ్డింగ్ స్టైల్లో వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలండి, ఒక పారాగ్రాఫ్ కావాలా. పారాగ్రాఫ్ కావాలంటే కంటైనర్ సెలెక్ట్ చేయండి, ప్లస్ ఐకాన్ నొక్కండి, టెక్స్ట్ ఎడిటర్ సెలెక్ట్ చేయండి, డ్రాగ్ అండ్ డ్రాప్, ఇక్కడ వచ్చేసి క్యాన్సిల్, డిలీట్, దీని కింద రావాలా. సో టెక్స్ట్ ఎడిటర్ దీని కింద వచ్చేసింది. టెక్స్ట్ దీనికి మనం కాపీ చేసుకున్నాం ప్రస్తుతానికి. ఈ టెక్స్ట్ కాపీ చేసుకుని దీనికి ఈ బై డిఫాల్ట్ టెక్స్ట్ డిలీట్ చేద్దాం, ఈ టెక్స్ట్ చేసుకున్నాం. ఈ టెక్స్ట్ చేసిన తర్వాత మనకు ఇలాగే కావాలండి, మొత్తం కాపీ పేస్ట్ స్టైల్. సో ఇది ఆ ఫీచర్స్తో పేస్ట్ అయిపోయిందండి. పబ్లిష్, ఫ్రంట్ ఎండ్, రిఫ్రెష్, మనకి ఇలా వచ్చేసింది. సో దిస్ ఇస్ ఫైన్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏముండదు, లాండ్రీ సర్వీసెస్. లాండ్రీ సర్వీసెస్కి మ్యాటర్ ఇక్కడ వచ్చింది, ఇమేజ్ ఇక్కడ వచ్చింది. సో ఒక కంటైనర్ లోపల మరి 2 కంటైనర్లు సైడ్ బై సైడ్. దీనికి ఇంకొక రకంగా కూడా చేయొచ్చండి. ప్రతిసారి మనము ఇది క్రియేట్ చేయడం కన్నా ఇప్పుడు దీని ఫీచర్సే ఇలాగే ఉన్నాయి కదా, ఈ ఫాలోస్ బై కూడా సేమ్, ఒక కంటైనర్ 2 కంటైనర్స్ ఉన్నాయి. ఏమంటే ఇమేజ్ ఇక్కడ వచ్చింది, మ్యాటర్ ఇక్కడ వచ్చింది. సో దానికి మేము సింప్లీ ఇక్కడ వెళ్ళేసి రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకున్నాం అనుకోండి, మొత్తం ఇది కాపీ అయిపోతుందండి. ఇది ఎలా ఉండదో ఇలా కాపీ అయిపోతుంది. బట్ మనకేం చేయాలా, ఈ ఇమేజ్ని ఇక్కడ పంపాలా, లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇమేజ్కి రైట్లో పంపాలా, రైట్ సైడ్లో ఉన్న మ్యాటర్కి లెఫ్ట్లో పంపాలా. అది పంపాలంటే ఏం చేయాలంటే మాన్యువల్లీ కూడా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, బట్ అది ఒక్కొక్కసారి సరిగ్గా రాదు. అందుకోసం ఏం చేయాలంటే ఈ కంటైనర్కి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రక్చర్ అని ఉంటుంది ఒక ఆప్షన్, ఈ స్ట్రక్చర్కి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు అది ఎక్కడ ఉండదు చూడండి, అది ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ ఉన్నది. ఈ కంటైనర్కి ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తే ఈ కంటైనర్ వచ్చేసి మన మెయిన్ కంటైనర్ ఇది, దీని లోపల ఉన్న కంటైనర్ ఇది, ఈ కంటైనర్, దీని లోపల ఉన్న ఇంకొక కంటైనర్ ఇది. సో నాకు ఈ కంటైనర్ ఇక్కడ వెళ్ళాలా, ఈ కంటైనర్ ఇక్కడ రావాలా. అలా చేయాలంటే ఎలాంటి, ఈ కంటైనర్కి జస్ట్ తీసుకెళ్ళి దానిపైన పెట్టేయండి. చూడండి, ఇప్పుడు ఇదే మనము కాపీ చేస్తున్నాము, బట్ దానిది వైస్ వర్సా అయిపోయింది. ఇక్కడిది ఇక్కడికి వచ్చింది, ఇక్కడిది ఇక్కడికి వచ్చింది. ఐ థింక్ యూ గాట్ దిస్ వన్. ఓకే, దిస్ ఇస్ సింపుల్ ట్రిక్. దీనికి చేయాలంటే ఈ స్ట్రక్చర్ని తీసుకుని మీరు మరా ఇంకొకసారి వాపస్కి ఇది చేసుకొని చూసుకోండి ఎలా చేస్తానని చెప్పేసి మీకు అర్థమైపోతుంది. సో నౌ చేంజ్ ద ఇమేజ్, లాండ్రీ సర్వీసెస్ అని. ఇప్పుడు దీనికి వచ్చేసి లాండ్రీ సర్వీసెస్ అని రాసేయండి సింప్లీ, LAUNDRY, లాండ్రీ సర్వీసెస్. దీని మ్యాటర్ వచ్చేసి ఇక్కడ మీరు లాండ్రీ సర్వీసెస్ మ్యాటర్ టైప్ చేసుకోండి, కాపీ, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ Ctrl+R, డిలీట్, అక్కడ కాపీ చేసిన మ్యాటర్ ఇక్కడ టైప్ చేసేయండి. సో ఇది లాండ్రీ సర్వీసెస్ ది మ్యాటర్. ఇక్కడ వచ్చేసి మీరు ఇమేజ్ చేంజ్ చేయాలా, లాండ్రీ ఇమేజ్ చేంజ్ చేసుకోవాలి. చూస్ ద ఇమేజ్. ఇక్కడ లాండ్రీ ఇమేజ్ ఏమేమి ఉన్నాయో అప్లోడ్ ఫైల్స్ చూసుకోండి. మీరు ఇవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలండి, ఇమేజెస్, రిలేటెడ్ ఇమేజెస్. ఈ లాండ్రీ ఇమేజ్ అండి. ఈ ఇమేజెస్ కూడా ఏదంటే అవి మీరు డౌన్లోడ్ చేసుకోకూడదండి. యూ హ్యావ్ టు చూస్ కాపీరైట్ ఇష్యూ లేని ఇమేజెస్కి మాత్రమే యూజ్ చేయాలి. సో అలాంటి ఇమేజెస్ మీకు ఎక్కడ దొరుకుతుందంటే పెక్సెల్స్లో దొరుకుతుంది, అన్స్ప్లాష్లో దొరుకుతుంది, ఫ్రీ పిక్లో దొరుకుతుంది. అవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో రాసిస్తాను, అక్కడ చెక్ చేసుకోండి. ఏదైతే అవి డిలీట్ చేసుకుంటే మీకు కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. సో చూడండి, ఇప్పుడు లాండ్రీ సర్వీసెస్ వచ్చేసింది, మీకు హౌస్ కీపింగ్ సర్వీస్ వచ్చి, కానీ ఈ లాండ్రీ వచ్చేసి కొంచెం మ్యాటర్ సెంటర్ రావాలా, దీనికి సెంటర్ రావాలా. అలా చేయాలంటే ఏం చేయాలంటే ఈ కంటైనర్కి సెలెక్ట్ చేసుకోండి,
సెలెక్ట్ చేసి ఇది సెంటర్ వేసుకుని ఇప్పుడు సెంటర్ అయిపోయి ఉంటుంది అది. రిఫ్రెష్, ఫ్రంట్ ఎండ్ పోండి, రిఫ్రెష్ చేయండి, సెంటర్ వచ్చేసింది ఇది. ఓకే, సో అలైన్డ్ ప్రాపర్లీ, ఎవ్రీథింగ్ ఈజ్ అలైన్డ్ ప్రాపర్లీ. ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుందండి మనకి, ఇది అయిన తర్వాత దీనికి ఏమంటారంటే ఇది టెస్టిమోనియల్ అంటారండి. అంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేసినాక కస్టమర్ మీ ఆ కంపెనీకి ఏమి రివ్యూస్ ఇస్తున్నాడు అనేది, ఇది ఒక టెస్టిమోనియల్ సెక్షన్ అంటారు. అంటే ఇలా ఇమేజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో వాట్ వీ ఆఫర్, కస్టమర్స్ మా గురించి ఏం చెప్పినారు, ఆ కంపెనీ గురించి ఏం చెప్పినారు అనేది ఇది ఒక టెస్టిమోనియల్ సెక్షన్. ఇది క్రియేట్ చేసాము. ఇది కూడా సేమ్ అండి, ఇదే కంటైనర్కి మీరు కాపీ చేసి పేస్ట్ చేసేయచ్చు. లెట్ us డూ దట్ వన్. ఎందుకంటే సేమ్ కాబట్టి మరీ క్రియేట్ చేసే అవసరం లేదు, దీనికి డూప్లికేట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇది డూప్లికేట్ అయిపోయింది. ఇక్కడ ఏమంటే మనము ఇది రిమూవ్ చేసేయాల, ఈ కంటైనర్ మాత్రమే ఉంచుకున్నాము. ఈ ఇమేజ్ అయితే ఉండదో ఇమేజ్కి మొత్తం మీరు రిమూవ్ చేసేయండి. సో కంటైనర్ మాత్రమే మిగిలిపోతుంది మీ దగ్గర. ఇక్కడ మ్యాటర్ ఉంటుంది. ఇప్పుడు ఏముంటుందండి, ఇది ఒక హెడ్డింగ్, రెండో హెడ్డింగ్, తర్వాత పారాగ్రాఫ్ ఉంటుంది. అన్ని డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటాయి. సో లెట్ us డూ, ఇది కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఏముంటుంది, వాట్ వీ ఆఫర్. సో దీనికి కాపీ పేస్ట్ చేసుకున్నాము. కాపీ, ఇక్కడ లాండ్రీ సర్వీసెస్లో పోసి దీనికి రిమూవ్ చేసి వాట్ వీ ఆఫర్ అని పెట్టేసినాం. తర్వాత దీనికి డూప్లికేట్ చేసుకున్నాము, ఎందుకంటే రెండో హెడ్డింగ్ ఉంది కాబట్టి. సెకండ్ హెడ్డింగ్ ఏముంటుంది, సి వాట్ అవర్ కస్టమర్స్ ఏం చెప్తున్నారు మన గురించి. ఇక్కడ కాపీ పేస్ట్ చేసాం, సి వాట్ అవర్ కస్టమర్స్ హ్యావ్ టు సే. దీన్ని కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాం కావాలంటే. టైపోగ్రఫీలో పోసి ఇంత పిచ్ చేస్తున్నాము, కొంచెం బోల్డ్ కూడా చేసుకున్నాము. దానికి దీనికి కొంచెం తేడా ఉండాలి. దాని తర్వాత మ్యాటర్ ఇక్కడ ఏముండదో అదే కాపీ చేసాము. కాపీ టెక్స్ట్లో, ఈ టెక్స్ట్కి సెలెక్ట్ చేసుకున్నాము. టెక్స్ట్కి సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మీరు కంట్రోల్ చేయండి, డిలీట్ చేయండి. ఆ కాపీ టెక్స్ట్ ఇక్కడ మీరు టైప్ చేసి వచ్చేసింది. సో వన్ సెక్షన్, ఒక భాగం ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. సో సేవ్ చేసుకోండి, పబ్లిష్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఈ కంటైనర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కెరోజల్ పెట్టాల, ఇమేజ్ CRO, ఇదండి ఇమేజ్ కెరోజల్. దీనికి తెచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ ఇమేజ్లో మనము ఒక 3 ఇమేజెస్ సెలెక్ట్ చేయాలి. అవి ఇక్కడే ఉన్నాయి మన దగ్గర. ఈ ఇమేజెస్ 1, 2, 3 క్రియేట్ న్యూ గ్యాలరీ ఇక్కడ వచ్చేసినాయండి. ఇన్సర్ట్ టు గ్యాలరీ అని చెప్పండి. ఇది ఇన్సర్ట్ అయిపోయినాయి, ఇది వచ్చేసింది. బట్ ఇవి ఇలా ఉండే 3 డిస్ప్లే అవుతున్నాయి, 3 ఇమేజెస్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. సో అలా కాకూడదు, మనకి ఒకటే ఇమేజ్ డిస్ప్లే కావాలా. అలా చేయాలంటే ఏం చేయాలంటే సెట్టింగ్స్లో పోసి ఇమేజ్ రెజల్యూషన్లో పోసి ఫుల్ చేసుకోండి. దాని తర్వాత స్లైడ్స్ టు షో అని ఉంది కదా, దీనికి 1 అని పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే 1 మాత్రమే మీకు డిస్ప్లే అవుతుంది. చూడండి, పబ్లిష్ చేయండి, ఫ్రంట్ ఎండ్ పోండి, రిఫ్రెష్ చేయండి. సి అవర్ సెక్షన్ ఈజ్ రెడీ. చూస్తారా ఎంత సింపుల్గా ఉండదు, చూస్తున్నారా? ఇట్స్ వెరీ ఈజీ. ఇది పూర్వంలో ఇలాంటివి చేయాలంటే ఒక బుక్ అన్ని కోడ్స్ రాయాల. ఆ కోడ్స్ అన్ని నేను యాక్చువల్లీ ఆ కోడ్స్ కూడా నేను నేర్చుకున్నాను. బట్ ఏమంటే చాలా 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 కష్టం. దీన్ని కంపేర్ చేసుకున్నామంటే చాలా కష్టంగా ఉంటుంది, హెడేక్ వచ్చేస్తుంది, మధ్యలోనే గివప్ చేస్తారు. బట్ దిస్ వన్ ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్, సంథింగ్ ఈజ్ వెరీ ఈజీ అండి. ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇంతవరకు చూస్తున్నారు కదా, మీరే చెప్పండి, ఇది ఈజీగా ఉండదా కష్టంగా ఉండదా? చాలా చాలా ఈజీగా ఉండదు. సో ఇప్పుడు మనకి కెరోజల్ రెడీ అయిపోయింది. ఇంతవరకు అయిపోయిందండి మనది ఇప్పుడు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ ఉన్నామంటే దీనికి ఒకసారి సెంటర్ చేసుకుంటాము. బై ఛాన్స్ ఏమన్నా పైన కింద అవ్వచ్చు, అది ఆల్రెడీ సెంటర్ ఉండట్లేండి. ఎందుకంటే అది ఈ కంటైనర్కి కాపీ చేస్తున్నాం కాబట్టి ఈ కంటైనర్ ఫీచర్స్ అన్నీ దీంట్లో కాపీ అయిపోయి ఉంటాయి. సో దానికి ముందు మేము సెంటర్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా బై డిఫాల్ట్ ఇది చూడండి ఇక్కడ సెంటర్ అయిపోయి ఉండదు. ఇక్కడ చూస్తున్నారా, ఇది సెంటర్ అయిపోయి ఉంటుంది బై డిఫాల్ట్ అది. ఎందుకంటే మేము ముందు కంటైనర్కి సెంటర్ చేసి పెట్టాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ దీంట్లో వచ్చేసి దీని తర్వాత మనము కాంటాక్ట్ సెక్షన్ తయారు చేయాలి. ఇది వెరీ సింపుల్, వెరీ ఈజీ అండి, ఇది పెద్ద కష్టం కాదు. దీంట్లో కూడా ఏముండదు, ఒక పెద్ద కంటైనర్ తీసుకున్నాడు, కంటైనర్కి కలర్ ఇచ్చినాడు, లెఫ్ట్ సైడ్ ఒక కంటైనర్, దాని కంటైనర్ లోపల 2 కంటైనర్స్ అండి, ఒక ఇమేజ్ కంటైనర్, ఒకటి టెక్స్ట్ కంటైనర్. సో దీనికి ఎలా చేయాలంటే జస్ట్ ఏం లేదండి, దీనికే మీరు కాపీ చేసేయచ్చు.
దీనికే డూప్లికేట్ చేసాము, కింద డూప్లికేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఇది కెరోజల్ రిమూవ్ చేద్దాము. కెరోజల్ రిమూవ్ చేసేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇమేజ్ యాడ్ చేద్దాం. ఈ కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ బటన్ అవుతుంది, ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, ఇమేజ్ వచ్చేసింది. ఇమేజ్ వచ్చిన తర్వాత చూజ్ ఇమేజ్, ఈ ఇమేజ్ ఉండదు. ఈ ఇమేజ్కి సెలెక్ట్ చేసుకున్నాం, ఈ ఇమేజ్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ మనకేముండదు, వాంట్ టు కొలాబరేట్ విత్ అస్. ఓకే, వాంట్ టు కొలాబరేట్ విత్ అస్ కాపీ చేద్దాము. ఇక్కడ వెళ్ళేసి దీనికి సెలెక్ట్ చేసుకున్నాము, ఇక్కడ పోయి పేస్ట్, వాంట్ టు కొలాబరేట్ విత్ అస్ వచ్చేసింది. దాని తర్వాత ఏముండదు, ఇక ఈ హెడ్డింగ్ అవసరం లేదు. సో విల్ రిమూవ్ దిస్, రైట్ క్లిక్, డిలీట్. ఇది పారాగ్రాఫ్ కూడా అవసరం లేదు, సెలెక్ట్ దిస్, డిలీట్. ఇప్పుడు ఏముండదండి మనకి ఈ కంటైనర్లో ఏం కావాలంటే దీంట్లో కొంచెం ట్విస్ట్ ఉండదు. ఇది ఐకాన్ లిస్ట్ అంటారు దీనికి. ఓకే, ఇది కావాలంటే మీకు ఐకాన్ లిస్ట్ చేయాలా. సో దానికి ఏం చేద్దామంటే ఈ కంటైనర్ సెలెక్ట్ చేయండి, ప్లస్ బటన్ అవుతండి, దీంట్లో ఐకాన్ లిస్ట్ అని కొట్టండి, ఐకాన్ లిస్ట్ వచ్చేసింది. సో దీనికి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసండి, ఐకాన్ లిస్ట్ వచ్చేసింది. లిస్ట్ ఐటమ్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది ఇలా ఉంటుంది. మీరు పబ్లిష్ చేసుకోండి, గో టు ఫ్రంట్ ఎండ్, రిఫ్రెష్, ఇలా ఉంది. బట్ మనకి ఎలా కావాలా, ఇలా కావాలా అంటే ఇది లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 కాకుండా దీంట్లో ఇవి ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఇవన్నీ కావాలా. సో దానికి ఏం చేయాలంటే మనము దీనికి సెలెక్ట్ చేయండి, లిస్ట్ 1 వస్తుంది. లిస్ట్ 1లో ఇక్కడ లేబుల్ నేమ్ ఉంది కదా, ఈ లేబుల్ నేమ్ ఏముంటుంది ఇక్కడ, XYZ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీ. సో కాపీ దిస్, ఇక్కడ పోయి లిస్ట్ 1 లేబుల్లో వచ్చేసి పేస్ట్ చేసేయండి. సో ఇప్పుడు చూడండి వచ్చేసింది, XYZ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీ. ఇప్పుడు లిస్ట్ 2 కావాలా, లిస్ట్ 2 చేంజ్ చేయాలా. లిస్ట్ 2 చేంజ్ చేయాలంటే ఇక్కడ లిస్ట్ 2 ఉండదు, దానికి క్లిక్ చేయండి. ఇక్కడ ఇక్కడ వెళ్ళండి, లొకేషన్ ది అడ్రస్ ది టెక్స్ట్ ఉంటుంది, కాపీ చేయండి. కాపీ చేసి దీంట్లో లిస్ట్ నెంబర్ 2లో పేస్ట్ చేసేయండి. సో అప్పుడు మీకు ఇది పేస్ట్ వచ్చేసింది. దాని తర్వాత ఏముండదు, మీకు ఫోన్ నెంబర్ ఉండదు. ఫోన్ నెంబర్ కాపీ చేసుకోండి, లిస్ట్ 3లో క్లిక్ చేయండి. లిస్ట్ 3లో క్లిక్ చేసి దీనికి సెలెక్ట్ చేసి పేస్ట్ చేసేయండి, ఫోన్ నెంబర్ వచ్చేసింది. బట్ మనకి ఇక్కడ 4 లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 3కే ఎండ్ అయిపోయింది, మనము 3నే ఉండాలి. సో 4th వన్ కావాలంటే యాడ్ ఐటమ్ అని ఇక్కడ ఉండదు కదా, దాన్ని క్లిక్ చేయండి, ఇంకొక ఐటమ్ యాడ్ అయిపోతుంది మీకు. సో ఇక్కడ ఏం చేయాలంటే మేము దీనికి సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి, కాపీ చేసి దీంట్లో పేస్ట్ చేసేది. సో వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలా, ఈ ఐకాన్స్ అన్నీ చేంజ్ చేయాలా. ఐకాన్స్ ఏముండే, ఫస్ట్ ఒక హౌస్ ఐకాన్ ఉండదు. సో లెట్ us డూ దట్. దీంట్లో ఫస్ట్ ఐటమ్ కదా, అది ఫస్ట్ ఐటమ్లో ఇది ఉంటుంది. దీనికి సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసి టిక్ మార్క్ ది ఐకాన్ ఉండదు. సో రిమూవ్ దట్ వన్, అండ్ ఇక్కడ వచ్చేసి హౌస్ అని కొట్టండి, యూఎస్సి హౌస్, ఇది వచ్చేసింది. దీనికి సెలెక్ట్ చేసుకోండి, ఇన్సర్ట్ చేసింది. నౌ వీ హ్యావ్ గట్ హౌస్ ఐకాన్. తర్వాత ఏముండదు, లొకేషన్ ది మ్యాప్ పిన్ ఉండదు. మ్యాప్ పిన్ కావాలంటే ఏం చేయాలా, సెకండ్ వన్కి మీరు సెలెక్ట్ చేసుకోండి, ఇది అడ్రస్ది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంటూ మార్క్ ది లొకేషన్ ఉండదు. సో దీన్ని డిలీట్ చేసేసి మనము మ్యాప్ పిన్ అని కొట్టండి, మ్యాప్ పిన్ వచ్చింది. ఇది సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేసేయండి. సో మ్యాప్ పిన్ వచ్చేసింది. నెక్స్ట్ ఫోన్ది సెలెక్ట్ చేసుకోండి, మీరు ఫోన్ నెంబర్ ఇక్కడ ఉండదు. దీనికి సెలెక్ట్ చేసి దీనికి ఐకాన్ లైబ్రరీలో పోండి, ఫోన్ అని టైప్ చేయండి. ఫోన్ అని టైప్ చేసి మీకు ఫోన్ వస్తుంది. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, అది మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లెట్ us ఇన్సర్ట్ దిస్, ఫోన్ వచ్చేసింది. మెయిల్కి వచ్చేసి ఇక్కడ మెయిల్ది సెలెక్ట్ చేసుకోండి, టిక్ మార్క్ ఉంది, లెట్స్ డిలీట్ దాట్. అండ్ ఇక్కడ పోసి మెయిల్ వచ్చేసి మోస్ట్లీ ఎన్వెలప్ ఉంటుంది, ఎన్వెలప్ చూసుకోండి ఇది. సో దిస్ ఇస్ ద మెయిల్ ఐకాన్. ఇప్పుడు వచ్చేస్తాయి, మీకు అన్ని ఐకాన్స్ వచ్చేసినాయి. బట్ ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్దగా ఉండే, కలర్ చేంజ్ అయినాయి. అది ఎలా చేస్తారు, సెలెక్ట్ చేయండి, స్టైల్ పోండి. స్టైల్ పోసిన తర్వాత కొంచెం స్పేస్ ఉంది కదా, ఇది స్పేస్ని కొంచెం పెంచుకోండి. మీరు పెంచుకుంటే ఇది కొంచెం స్పేస్ వస్తుంది అనమాట, ఒక లైన్కి ఇంకొక లైన్కి. దాని తర్వాత ఐకాన్కి ప్రెస్ చేయండి. ఐకాన్ పోయిన తర్వాత ఈ కలర్ ఉంది కదా, దీనికి మీరు బ్లూ చేసుకోండి. వెరీ సింపుల్. నౌ ఆల్ ది ఐకాన్స్ ఆర్ బ్లూ అయిపోయినాయి. ఇప్పుడు ఐకాన్ సైజ్ పెంచుకోవాలా, ఇక్కడ సైజ్ అని ఉండదు. సో మీరు ఎంత సైజ్ పెంచుకుంటే అంత, మనం ఒక 24 పెట్టుకున్నాము, 28 పెడదాం, 28. అప్పుడు దీనిలాగా ఉంటుంది, ఇది తక్కువ ఉండాలి. లెట్ us మేక్ 26 పెట్టుకోవచ్చండి. ఇది దాని తర్వాత ఈ టెక్స్ట్కి మీరు ఏమన్నా డిజైనింగ్ చేసుకోదలుచుకున్నారంటే కన్నా కిందకి ఇది టెక్స్ట్ అని ఉండదు, టెక్స్ట్ ప్రెస్ చేయండి. దీని కలర్ వచ్చి మొత్తం డార్క్ చేసుకోండి, డార్క్ అయిపోతుంది.
దాని తర్వాత టెక్స్ట్కి వచ్చేసి టైపోగ్రఫీలో పోండి, టైపోగ్రఫీ క్లిక్ చేయండి, టెక్స్ట్ సైజ్ మీరు పెంచుకోండి అకార్డింగ్లీ. చూడండి అకార్డింగ్లీ పెంచండి, 20 చేసుకోండి చాలు, 20కి వస్తుంది. దాని తర్వాత కొంచెం దీనికి ఏమన్నా ఎక్కువ బోల్డ్నెస్ ఇవ్వాలా అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఎక్కువ బోల్డ్ అయిపోయింది, 500 చేద్దాం, ఇంత చాలు. పబ్లిష్, ఫ్రంట్ ఎండ్ పోండి, రిఫ్రెష్ చేయండి, ఆల్ వచ్చేసింది మీకు. ఓకే, దాని తర్వాత ఏముండదు, మనకు సోషల్ ఐకాన్స్ ఉన్నాయి. వెరీ సింపుల్ అండి, పెద్ద కష్టమేం కాదు. కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ బటన్ ఉంటుంది, సోషల్ ఐకాన్స్ అని టైప్ చేయండి, సోషల్ ఐకాన్స్ వచ్చేసింది. దీనికి తీసుకెళ్ళి దీని కింద పెట్టండి. సో ఇలా సోషల్ ఐకాన్స్ వచ్చేసినాయి. బట్ ఇది అలైన్డ్ లేవు ప్రాపర్లీ. ఇది సెంటర్లో ఉండదు, మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్కి వచ్చేసింది. దీని ప్రకారంగా ఉండాలా. సో దానికి ఏం చేయాలంటే మనం సింపుల్లీ దీనికి క్లిక్ చేసినామంటే ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ క్లిక్ చేసినామంటే రైట్ పోతుంది, ఇక్కడ క్లిక్ చేస్తే లెఫ్ట్కి వస్తుంది, ఇక్కడ క్లిక్ చేస్తే లెఫ్ట్కి వచ్చేస్తుంది. ఇది సెంటర్, ఇది లెఫ్ట్. ఓకే, బట్ సైజ్ చాలా పెద్దగా ఉండదు. సో దానికి ఏం చేయాలంటే ఇక్కడ పోండి, సైజ్ వచ్చి మీరు 16 పెట్టుకోండి సార్, 16 పెట్టుకోండి. దీని మధ్యలో ఒకదానికొకటికి గ్యాప్ కావాలండి, కొంచెము స్పేసింగ్ ఇంత ఇస్తే చాలు. పబ్లిష్, ఫ్రంట్ ఎండ్, రిఫ్రెష్, చూడండి వచ్చేసింది. ఇప్పుడు ఏమంటే దీనికి కలర్ కావాలా మనకి, ఇక్కడ కాంటాక్ట్ పేజ్కి కలర్ చేస్తున్నాడు కాబట్టి మనం కూడా కలర్ చేద్దాం. ఈ కలర్ కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ కలర్ జిల్లా అనేసి క్రోమ్ ఎక్స్టెన్షన్ నేను ఇన్స్టాల్ చేసుకోండి, మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది తీసుకున్నామంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మేము కాపీ చేసుకోవచ్చండి. ఇక్కడ వెళ్ళండి, కంటైనర్కి సెలెక్ట్ చేసుకోండి, కంటైనర్ సెలెక్ట్ చేసి ఇక్కడ రండి, పెయింట్లో రండి, కలర్ ఆప్షన్స్లో రండి, పేస్ట్ చేసేయండి, బ్లూ అయిపోయింది. సేమ్ టు సేమ్ ఈ కలర్ ఎలా ఉండదో ఇప్పుడు ఇది ఎలా ఉండదో ఇది కూడా అలా ఉంటుంది. ఓకే, నో ఒక తేడా ఉంటుంది, ఇంకా కంప్లీట్ కాలేదండి. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్. ఏమంటే ఇప్పుడు ఈ ఇమేజ్కి చూడండి, ఇది చూడండి, దీంట్లో ఏం తేడా కనిపిస్తూ ఉంది మీకు? మీలో కొంచెం క్రియేటివిటీ ఉండాలండి. ఓకే, సో దీంట్లో ఏముండదంటే ఈ గ్యాప్ వచ్చింది చూడండి, ఇది రాకూడదండి. ఇట్లా ఇక్కడ వరకు ఇది ఎట్లుందంటే జస్ట్ ఇమేజ్ని తెచ్చి పేస్ట్ చేసినట్లు ఉండాలి, అలా ఉండకూడదు. ఇట్ షుడ్ బి రియలిస్టిక్. ఇది వచ్చేసి ఈ లైన్కి టచ్ కావాలా, ఈ లైన్కి టచ్ కావాలా. సో ఇది ఇలా మధ్యలో మనకి గ్యాప్ రాకూడదు. ఇప్పుడు దీనికి చూడండి కరెక్ట్గా సెట్ అయిపోయింది, ఇది కరెక్ట్ లైన్కి ఇదిగా ఉండాలి. ఇది మీకు అలా లేదు. అలా చేయాలంటే ఏం కావాలంటే మీరు ఫస్ట్ ఇమేజ్కి సెలెక్ట్ చేసుకోండి, ఇమేజ్కి సెలెక్ట్ చేసి అడ్వాన్స్లో పోండి, ఈ రెండుకి అన్లింక్ చేసేయండి, అన్లింక్ చేసేయాల. తర్వాత మరి ఈ కంటైనర్లో పోండి, కంటైనర్లో పోసి మరీ అడ్వాన్స్లో వెళ్ళండి, దీంట్లో కూడా మీరు ఇది అన్లింక్ చేయండి, అన్లింక్ కొంచెం తగ్గించి చూడండి. ఇప్పుడు ఇంకా ఎక్కువ తగ్గాలంటే పెద్ద కంటైనర్, పేరెంట్ కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి, దాన్ని అడ్వాన్స్లో పోండి, అడ్వాన్స్లో పోసి దాని రెండింటికి అన్లింక్ చేసి ఇప్పుడు చూడండి. నౌ ఇట్స్ ఫిక్స్డ్. ఓకే, సో ఇది ఎలా ఉంది, ఇది అలాగే ఉంటుంది. దిస్ సరిపోయిందా? ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ సెంటర్లో ఉన్నాయా లేవా అని మనం ఒకసారి చెక్ చేసుకున్నాము. లేఅవుట్ పోండి, కంటైనర్ లేఅవుట్కి సెంటర్లోనే ఉంటుంది కాబట్టి సెంటర్లోనే ఉంటాయి. సో వీఆర్ డన్ విత్ దిస్. ఒక తప్పు జరిగిందండి. ఇది యాక్చువల్లీ నేను దీంట్లో చేయాల్సిండేది, నేను దీంట్లో చేసేస్తున్నాను. ఎందుకంటే పైంది మేము కాపీ పేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది చేసినాము. నథింగ్ టు వరీ. దీనికే మొత్తం ఉండలేదా కాపీ చేసి ఈ కంటైనర్లో పెట్టేయచ్చు మనము. అది నెక్స్ట్ దాంట్లో నేను చెప్తాను మీకు. లేదంటే విల్ సింప్లీ రిమూవ్ దిస్ కంటైనర్. దీన్ని రిమూవ్ చేసేసి ఈ కంటైనర్కి మేము కమాండ్ ఇవ్వాలి. ఎందుకంటే మనము ఇక్కడ కాంటాక్ట్ ది కమాండ్ చేసాం. రిఫ్రెష్, ఫ్రంట్ ఎండ్, రిఫ్రెష్ అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కాంటాక్ట్కి ప్రెస్ చేస్తున్నామంటే అది పోదు. ఎందుకంటే కాంటాక్ట్ ఐడి వాల్యూ ఇచ్చిండేది ఆ పింక్ కలర్లో కంటైనర్గా దానికి ఇచ్చిండేది, దీనికి ఇవ్వలేదు మనము. సో అదే మేము సర్వీసెస్కి ప్రెస్ చేసినామనుకో సర్వీసెస్కి పోతుంది. అదే మేము అబౌట్కి చేస్తే అబౌట్కి వెళ్తుంది. బట్ కాంటాక్ట్కి ప్రెస్ చేస్తే కాంటాక్ట్కి పోవట్లేదు చూడండి. సో ఈవెన్ ఇఫ్ ఐ క్లిక్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్. ఎందుకంటే
నేను ఇది సింప్లీ కాపీ పేస్ట్ చేస్తున్నాను దీనికి. ఈ సెక్షన్కి నేను కాపీ పేస్ట్ చేస్తాను, దీనికి కాపీ చేసుకుని దీనికి పేస్ట్ చేస్తాను. సో దట్ ఈస్ వై ఆ ఫంక్షన్ కావట్లేదు. అది కావాలంటే మరి ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ సెక్షన్కి వెళ్ళి ఈ సెక్షన్కి కమాండ్ ఇవ్వాల. దీనికి వెళ్ళేసి అడ్వాన్స్లో వెళ్ళి సిఎస్ఎస్ ఐడి ఉంది కదా, దీనికి కాంటాక్ట్ అని ఇచ్చేయాల. కాంటాక్ట్ అని ఇచ్చి పబ్లిష్. ఐ థింక్ ఇట్ షుడ్ వర్క్ నౌ. రిఫ్రెష్. So if I click this one, it has to go. Let's start. Yes, it's working. Okay, so I'm done. వెబ్సైట్ అంతా మొత్తం అయిపోయిందండి, మొత్తం రెడీ చేసినాము. ఎనీ డౌట్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ పెట్టండి, నేను ఇది ఎలా చేస్తానని చెప్పేసి. ఓకే, సో దిస్ ఇస్ ఫైన్ నౌ. ఐ థింక్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ వెబ్సైట్. వచ్చే దాంట్లో నేను స్టాండర్డ్ వెబ్సైట్స్ ఎలా చేస్తాననేది కూడా నేను మీకు ఫుల్ కోర్స్ ఉంటుంది. సో ఆ అలర్ట్స్ అన్ని మీకు రావాలంటే యూ హ్యావ్ టు, ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ఇఫ్ యూ లైక్ మై కోచింగ్ అండ్ ఆల్, ప్లీజ్ like, share and subscribe to my channel. Okay, my channel name is AK Digital Works. Thank you very much.